ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీలో మాజీ ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ ఎంపీలో ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు వాళ్ళు చేరడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక రివర్స్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. రివర్స్ పాలిటిక్స్ ఏంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు అనే వార్త. ఆల్రెడీ కోనేరు కోనప్ప సిర్పూర్ కాగజ్ నగరంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న నాయకుడు వెళ్ళిపోయిండు పార్టీ నుంచి, మళ్ళీ ఆయన ఈ మధ్యలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అనేదే ఇప్పుడు పాలిటిక్స్లో వినిపిస్తున్నటువంటి వార్త. మామూలుగా ఎప్పుడైనా సరే ఎప్పుడు పాలిటిక్స్ని దగ్గరగా చూస్తున్న వాళ్ళు పాలిటిక్స్లో ఎట్లుంటుంది అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరేందుకు అందరూ మొగ్గు చూపుతారు. అంతెందుకు ఇప్పుడు 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఉంది కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి. సహజంగా ఎప్పుడైనా సరే ఏం జరుగుతుంది అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి నాయకులు పోయేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇట్లనే ఉంటాయి పాలిటిక్స్ ఎప్పుడైనా సరే. కానీ ఇప్పుడు మాత్రమే తెలంగాణలో ఒక రివర్స్ పాలిటిక్స్ మనకి కనిపిస్తున్నాయి. కోనేరు కోనప్పతో పాటు ఇంకా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు, ఆల్రెడీ కోనప్ప చేరిండు, ఇంకా కొంతమంది నాయకులు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేదే ఇప్పుడు ట్రెండింగ్ వార్త. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ నడుస్తుంది కదా ఒక దిక్కు కోర్టులో. ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడుతుంది అని ఒక దిక్కు చర్చ జరుగుతుంది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేతందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో, అట్లనే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో చర్చలు జరుపుతున్నారట. ఎందుకు అంటే చాలా స్పెసిఫిక్గా మనకి వినిపిస్తుంది, చాలామంది చెప్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో విపరీతమైనటువంటి వ్యతిరేకతను తెచ్చుకుంది. సరే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది మనం చూస్తున్నాం. 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలలో పార్టీ గుర్తుతో జరగనటువంటి పంచాయతీ ఎన్నికలను పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది, కానీ పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎన్నికలను పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటేనే ఎంత విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేది మనకి అర్థమవుతుంది. అట్లనే ఇంకొక దిక్కు జిల్లాల పర్యటన, సీఎం జిల్లాల పర్యటన, దాన్ని కూడా చాలామంది ఎట్లా చూస్తున్నారు అంటే అసలు సర్పంచ్ ఎన్నికల కోసం కూడా సీఎంలు జిల్లాల పర్యటనలు చేసేటువంటి పరిస్థితి మొదటిసారి చూస్తున్నాం, అది తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నాము అనేది చాలామంది పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. గతంలో కూడా అట్లనే ఉండే. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్పుడు కూడా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రోడ్ షోలు చేసినటువంటి ఒక్క ఉప ఎన్నిక కోసం దగ్గర 10 సార్లు ప్రచారం చేసినటువంటి ఎన్నిక ఏదన్నా ఉంది అంటే అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే. ఎందుకంటే అంత విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఓ దిక్కు తెలంగాణలో పరిస్థితి ఇది. తెలంగాణకు పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూస్తున్నాం. ఆల్రెడీ అక్కడ కుర్చీ కోసం జరుగుతున్నటువంటి కొట్లాటను చూస్తున్నాం. అది అక్కడ ఒకవేళ నాయకత్వ మార్పు కనుక జరిగినట్లయితే నెక్స్ట్ తెలంగాణ మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. తెలంగాణలో కూడా సీఎం మార్పు కావచ్చు, ఇంకా మిగతా మార్పులకి సంబంధించినటువంటి చర్చ స్టార్ట్ అవుతుంది, ఉంటుంది కూడా కావచ్చు. ఇట్లాంటి రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి టైంలో చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో టచ్లోకి వస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ పార్టీ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. ఇప్పటికే చేరినటువంటి నాయకులు కొంతమంది అయితే సంప్రదింపులు జరుపుతున్నారట. ఇంకా కొంతమంది నాయకులు తొందరలోనే ఆ నాయకులకు సంబంధించినటువంటి జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లలో వినిపిస్తున్నటువంటి మాట.